రేషన్ కార్డుదారులకు గతంలో లాగానే రేషన్ షాపుల ద్వారా ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. రేషన్ షాపుల్లోని కార్డుదారులకు నిత్యావసర సరుకులు, బియ్యం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్ షాపుల డీలర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు దివిలీల మాధవరావు పిలుపు మేరకు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధరేశ్వరి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ సంఘ అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ 48 నెలల తర్వాత రేషన్ డీలర్కు మునుపటి వల్లే పేదలకు సేవ చేసే అవకాశం కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. 2014-19 మధ్య ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 8 నేషనల్ అవార్డులు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో డీలర్ల యొక్క పాత్ర కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిఎన్ మల్లేశ్వరి, ఏ రామారావు, సిహెచ్ నాగరాజు, పి హరి, ఈ శివప్రసాద్, పి హనుమంతరావు, షేక్ షాజిదా, టి శ్యామ్ సుందర్, మధుబాబు, ఎం మధుసూదన్ రావు తదితర డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గత 48 నెలల నుంచి సాగుతున్నటువంటి ఎండియు వ్యవస్థను తొలగించి మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే పంపిణీ ప్రారంభించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు డీలర్లందరం హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క చిత్రపటానికి గౌరవ మంత్రివర్యులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారి యొక్క చిత్రపటానికి, అట్లాగే బీజేపీ ప్రతినిధి ఉన్నటువంటి మన పురంధరేశ్వరి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని చేసి ప్రజలందరికీ కూడా ఇతోధిక సేవలు చేయడానికి మా వంతు కృషి చేస్తామని, గతంలో లాగే మేము ఎంతో కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 2014-19 మధ్యలో దాదాపు 8 అవార్డులు నేషనల్ లెవెల్లో మొదటి స్థానంలో పౌర సరఫరాల పంపిణీకి సంబంధించినటువంటి 8 అవార్డులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా గత ముందు రోజుల్లో కూడాను, రాబోయే రోజుల్లో కూడాను ఎటువంటి అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మచ్చ తేకుండా పనిచేయడానికి, ప్రజలకు ఇతోధిక సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.